ఎంత మాట్లాడతాం సరే మాట్లాడి సైకిల్ అన్ని వెనక్కి తీసుకున్నా కూడా ఇంకో 100 సైకిల్ వేయడం అనేది వాడు 2 నిమిషాల పని. అవి కూడా తీసుకుంటావు. కానీ ఎండ్ ఆఫ్ ద లైన్ ఈ మధ్య పీరియడ్ లో నువ్వు కంటెంట్ పెట్టవు, నీ ఛానల్ డెడ్ అయిపోద్ది. వాడికి కావాల్సింది ఏంటి? ఎండ్ ఆఫ్ ద లైన్ నీ ఛానల్ డెడ్ అయిపోవడం, నీ కంటెంట్ ముందుకు పోకపోవడం. సైకిల్ పడినా ఛానల్ ఎగిరిపోయినా వాడే గెలుస్తాడు, సైకిల్ ఎడక్కిపోయినా వాడే గెలుస్తాడు, ఎడ తిరిగి వాడే గెలుస్తాడు కదా. సో అంటే ఒరే నువ్వు భయపెడుతున్నావు సరే సొల్యూషన్ చెప్పినా నాకు అంటే నీ ఛానల్ మొత్తం ప్రైవేట్లో పెట్టేసి ఏం జరుగుతుందో నీ సెకండ్ ఛానల్ ఏమన్నా ఉంటే జనాలకు చెప్పు అన్నాడు. సో నా ఛానల్ మొత్తం ప్రైవేట్ పెట్టేసి నా సెకండ్ ఛానల్లో నేను అనౌన్స్ చేశాను, ఇలా నేను ఒక మాట మాడిందని నా ఛానల్ టర్మినేట్ చేస్తాను అంటున్నారు. దేనికి టర్మినేట్ చేస్తారు అని చెప్పి ఈ ఛానల్ టర్మినేట్ చేశారు. 15th అయిన ఛానల్ 15th నెంబర్ 15 కింగ్స్ చంద్రస్ ఛానల్. సో అఫీషియల్ గా ఛానల్స్ లో టర్మినేట్ ఛానల్స్ లో ఈ ఛానల్ కూడా ఉంది 15th ఛానల్ అని చెప్పి నేను మాడిన తర్వాత ఆ వీడియో కొంచెం వైరల్ వెళ్ళింది సార్. అప్పుడు నాకు కొంతమంది అప్రోచ్ అయ్యారు క్రియేటర్స్, అన్న ప్రపంచానికి చెప్పే నిజం వేరు, వెనకాల జరిగేది వేరు అని. ఏం మాడుతున్నావు అంటే హీ టోల్డ్ మీ అనమాట, ఈ 300 ఛానల్స్ ఏవైతే అశ్లీలంగా మాడుతున్నా అని చెప్పి స్ట్రైక్ వేసినారో అందులో మీ ఫ్రెండ్ ఉన్నట్టే అలాగే చాలా మంది ఉన్నారు, మంచి క్రియేటర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ అప్పీల్ పెడతారు కదా సార్. అప్పీల్ పెట్టినప్పుడు ఏమనాలి, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, ట్రోల్ చేస్తున్నావు, రోస్ట్ చేస్తున్నావు కాబట్టి నీ ఛానల్ వీడియో తీసేశాను, తీయడం కుదరదు, నీకు ఏమన్నా అంటే యూట్యూబ్తో మాట్లాడుకో ఫస్ట్ థింగ్. రెండోది లేదంటే బాబు నీ వీడియో నాకు నచ్చలేదు, వీడియో డిలీట్ చేసి నేను స్ట్రైక్ వెనక తీసుకుంటాను. రెండోది ఇంకోసారి చేయొద్దు, మీరు మాట్లాడుకుంటారు. మూడోది ఇవి ఏవీ లేకుండా డిసెంబర్లో నా సినిమా కన్నప్ప వస్తుంది, ఆ కన్నప్ప సూపర్గా ఉంటుంది, బంపర్గా ఉంటుంది అని కూడా మీరు ప్రమోట్ చేయాలి. అలా చేస్తూ 3 వీడియోలు చేయాలి, అది మాకు నచ్చితే నీ స్ట్రైకిల్ తీసేస్తానని చెప్పి అఫీషియల్ మెయిల్ పంపించారు సార్. ఐ షో యూ ఆల్సో. ఓకే, నేను అబ్బాయి నాకు ఆ విషయం చెప్పినప్పుడు నేను నమ్మలేదు. అంత పెద్ద సంస్థ, కొన్ని వేల కోట్ల ఆస్తులు, వాళ్ళు ఉన్నారు, మూవీ ప్రొడక్షన్ ఓన్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది, వాళ్ళు ఎందుకు అపార్ట్ చేస్తారు అంటే మంచు విష్ణు గారు 24 Film Factory అనే కంపెనీ, దాని నుంచి స్ట్రైక్ వస్తున్నాయి సార్. దాని నుంచి వచ్చింది కన్నప్ప మూవీ కోసం మీకు స్ట్రైక్స్ వచ్చాయంట. వచ్చిన నేను అనట్లేదు సార్, మెయిల్ అంటుంది. ఆ 24 Film Factory అఫీషియల్ అనేది ఈ పైన ఉండేది, ఇది వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీ ఫిల్మ్స్ ఫ్యాక్టరీ అఫీషియల్ అనేది. ఆ మెయిల్ చదవండి, మీరే చదవండి కావాలంటే. హై క్రియేట్ 3 పాజిటివ్ వీడియోస్ అబౌట్ ద మూవీ కన్నప్ప and then get back to us. We will remove the claim and we will forward to collaborate with you in the future. 3 వీడియోలు చేయండి, ఆ తర్వాత క్లెయిమ్ కూడా మెన్షన్ చేసినాడు. స్ట్రైక్ లేసింది వాళ్ళు, స్ట్రైక్ లేసి క్లెయిమ్ అని చెప్పి అది వెనక్కి తీసుకుంటాం, 3 వీడియోలు చేస్తాను. లిటరల్ బ్లాక్ మెయిల్ అది. అరే మీరు బ్లాక్ మెయిల్ చేసుకుంటే జనాల్ని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదండి. సినిమా ప్రమోషన్ అంటే ఎట్టుంటాయి సార్, ఒక క్రియేటర్ దగ్గరికి వెళ్ళి బాబు నీ దగ్గర ఒక 2 లక్షల మంది ఆడియన్స్ ఉన్నారు, నేను సినిమా తీస్తున్నాం, నీ ప్రమోషన్ కాస్ట్ ఎంత, మా సినిమా ప్రమోట్ చేసుకోవాలి, వాడు ఒక ప్రైస్ చెప్తాడు, వాడు ప్రమోషన్ ప్రైస్, నీకు ఓకే అనుకుంటే ఆ ప్రైస్ వాడికి పే చేస్తే వాడు మీ సినిమా గురించి ప్రమోట్ చేస్తారు, వాళ్ళకి చూడండి సినిమా ప్రమోట్ చేస్తున్నారు అని చెప్తారు. లేదనుకుంటే బాబు మా దగ్గర బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, సినిమా కష్టపడి తీసినా 100 కోట్లు పెట్టి తీస్తున్నాము, చూడు నీకు నచ్చితే మన తెలుగు ప్రైడ్ ముందుకెళ్తుంది, చెయ్యి అంటే వాడు ఓకే, డబ్బులు లేకపోయినా ఫ్రీగా చేస్తారన్నా చేస్తారు. అది రెండో పద్ధతి. వాడి ఛానల్ మీద స్ట్రైక్ లేసి, ఫేక్ స్ట్రైక్ లేసి నీ ఛానల్ నీకు కావాలంటే రాసిన ప్రమోట్ చేయాలి, బ్లాక్ మెయిల్ కదా సార్. ఇప్పుడు ఈ పాయింట్ మీదే వాళ్ళు ఏం చెప్పారు, ప్రపంచానికి ఏం చెప్పారు, ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని కానీ ఏదైనా కంటెంట్ కానీ మరి లైన్ దాటి మాట్లాడుతుంటే మేము చేస్తున్నాం అన్నారు కదా. సరే అనుకుందాం, నిజంగా నా అంటే చేస్తారు అనుకుందాం. ఇప్పుడు ఈ మెయిల్ ప్రకారం అలా ఎవరైతే తప్పుగా మా అన్నారో, బూతులు మా అన్నారో, ఆడవాళ్ళని సెక్షన్గా చూపించారో వాళ్ళందరూ కన్నప్ప సూపర్ బంపర్ అంటే నువ్వు వదిలేస్తావు కదా వాళ్ళని. ఇది కంప్లీట్ పర్సనల్ అజెండానే కదా. నీ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే యు ఆర్ ద ఫేస్ ఆఫ్ టాలీవుడ్. నీకంటూ ఒక రెస్పెక్ట్ ఇచ్చి, ఒక పొజిషన్ ఇచ్చి ఫేస్ ఆఫ్ టాలీవుడ్ గా పెట్టినప్పుడు ఆ పొజిషన్ నువ్వు మిస్యూజ్ చేసుకుంటా, నీ సొంత సినిమా ప్రమోట్ చేసుకుంటా జనాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావే, యూ డోంట్ డిజర్వ్ దట్ పొజిషన్. ఇది కరెక్ట్ కాదు సినిమా ప్రమోట్ చేయడం. నేను వీడియోస్ పెట్టాను సార్, ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. నేను పెట్టిన తర్వాత ఇప్పుడు ఒకవేళ అబద్ధం అయితే, ఈ మెయిల్ అబద్ధం అయితే, నేను చేసింది అబద్ధం అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది ఫేక్ అని చెప్పి ఇచ్చి మంచు విష్ణు ఆఫీస్ నుంచి మిస్టర్ రాజశేఖర్ కంటెంట్ మేనేజర్ కాల్ చేసి దయచేసి ఆ వీడియో తీసేయండి సార్, మాకు ఇబ్బంది అయిపోద్ది, మా సినిమాకి ఇబ్బంది అయిపోద్ది, 100 కోట్లు పెట్టి తీస్తాను, మీకు సైకిల్ పడినాయి కదా అది తీసేస్తాను, మీ తమ్ముడికి పడినాయి కదా అది కూడా నేను తీసేస్తాను, ఇష్యూ జరగకుండా చూసుకుందాం అని చెప్పి. నేను గొడవ పడే మనిషి కాదు సార్ ఫస్ట్ నుంచి. సరే తీసేస్తాను, ప్రాబ్లం ఏంది, తప్పు చేయని వాళ్ళు సైకిల్ వేశారు అవి తీస్తా అన్నారు, నేను అడిగా నా మీద వేసారా అని, వేసాను సార్. సరే తీస్తారా అని తీస్తాం సార్, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి సార్, అన్ని మీకు ఇస్తాను, మీరు ప్లే చేసి జనాలు కూడా వినిపించండి. సో అది తీసేస్తామని చెప్పినాడు. సరే అయిపోయింది అడిగి, నేను నా వీడియో ప్రైవేట్లో పెడతానంటే లేదు డిలీట్ చేయాలి అన్నాడు. సరే డిలీట్ చేయాలని డిలీట్ చేసేసాను, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది ట్విట్టర్ లో. దాంట్లో మిలాగ్రో మూవీస్ అనే ఒక ట్విట్టర్ పేజ్, మిలాగ్రో మూవీస్ అనే ట్విట్టర్ పేజ్ ఒకటి, వాళ్ళు నా వీడియో క్వశ్చన్ పెట్టి ఈ అబ్బాయి మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటున్నారు, నిజమే, అది కూడా అంత కూడా రాయలేదు, ఈస్ దిస్ ట్రూ మంచు విష్ణు అని క్వశ్చన్ మార్క్ వేశారు సార్. దానికి మీకు సపోర్ట్ చేస్తూ, నాకు సపోర్ట్ ఏం లేదు, తప్పుని క్వశ్చన్ చేశాడు. ఓకే, ఈ అబ్బాయికి అన్యాయం జరుగుతుంది నేను రాయలేదు, ఆ క్లిప్ పెట్టి ఇది నిజమా అని అడిగాడు అంతే, సపోర్ట్ కాదు కదా, జస్ట్ క్వశ్చనింగ్ ఇట్. దానికి స్ట్రైక్ లేసిన మాట వాస్తవం. మీ అఫీషియల్ మీ 24 Film Factory అనేది మీది, మీ దాని నుంచి స్ట్రైక్ వస్తున్నాయి, మీ కంటెంట్ మేనేజర్ కాల్ చేస్తున్నాడు, తెలియకుండా జరిగిపోతున్నాయా,
సో అది జరుగుతుందని తెలిసినప్పుడు కామ్ గా ఉండాలి. ఆయన ఒరిజినల్ ట్విట్టర్ ఐడితో ఆ పోస్ట్ కిందకు వచ్చి లేదు వీడు ఫాస్ట్ రేటింగ్ ఇస్తున్నాడు అబద్ధాలు అవన్నీ అని ట్వీట్ చేసి వెళ్ళిపోయాడు. లక్షల మంది ఫాలోవర్లు ఆయనకు ఉంటారు, కోట్ల మంది యూట్యూబ్ ట్విట్టర్ లో ఉంటారు ప్లాట్ఫామ్ లో. అంతమంది నువ్వు అబద్ధాన్ని వెళ్ళిపోయినావు నీ ఇమేజ్ కాపాడుకోవడానికి, నన్ను అబద్ధాలు కూడా చేసి ఇప్పుడు నాకు అన్ని నిమిషాలు వస్తాయి సార్. నువ్వు ఆయన పేరు చెప్పుకొని ఫేమస్ అవుతావు అనుకుంటున్నావా? సిగ్గుండాలి లేక అని చెప్పి. సరే నేను అబద్ధాలు కోరిన అయితే నాకు వచ్చిన కాల్స్ అబద్ధం, ఈ మెయిల్స్ థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. ఈ మంచి విషయం కంటెంట్ మేనేజర్ కాల్స్ సార్, ఆయన కాల్ చేశారు కదా, ఆ కాల్స్ అబద్ధమే కదా, ఆయన చెప్పినట్టు అది అబద్ధం అయితే ఇది అబద్ధమే కదా, ఈ మెయిల్స్ అబద్ధమే కదా, ఇవన్నీ అబద్ధాలే కదా అనేసి నేను చెప్పాను. నేను అబద్ధాలు కోరిన అయితే ఇవేంటి అనేసి కాల్ రికార్డింగ్స్ అన్ని ఎక్స్పోజ్ చేస్తాను. నేను ఇంకో వీడియో చేసి పెట్టినాను సార్. ఇంకా వీడు తగ్గట్లేదు, వీడి నేను మాట వినట్లేదు అనేసి ఒక రోజు నేను నా సెకండ్ ఛానల్ గేమింగ్ ఛానల్ ఉంటుంది సార్. గేమింగ్ ఛానల్ నా పరంగా నేను వర్క్ చేసుకుంటా అంటే ఎవ్రీడే 9 to 10 నా సబ్స్క్రైబర్స్ నేను గేమ్ ఛానల్ చూసుకుంటా అంటారు. కింగ్ ఫూ అనే గేమింగ్ ఛానల్లో దానిలో నేను ఉంటే కరెక్ట్గా ఇంకా లైవ్ స్టార్ట్ అవుతుంది అన్న టైంకి ముందు నైట్ ఫ్రైడే నైట్ 2 కానిస్టేబుల్స్ ఇంటికి వచ్చారు. 8 o'clock 8:30 ఆ టైంలో వచ్చారు. వచ్చి బయలుదేరు అంట. అడిగి బయలుదేరాలి, ఎందుకు బయలుదేరాలి, ఏం చేశాను నేను అంటే నీ మీద కేసు పెట్టారు. ఎవరు పెట్టారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకెవరికి చెప్తారు సార్? నా మీద కేసు పెట్టారు, ఏం పెట్టారు నాకే చెప్పాలి అంటే అవన్నీ మాడద్దు సార్ తెచ్చుకోరు బయలుదేరు. అరే వస్తాననే అంటానన్నా, కానీ ఇష్యూ ఏంది, ఎవరు ఇచ్చారు, ఏం కంప్లైంట్ ఇచ్చారు, ఏం కేసులు పెట్టారు అంటే ఇటు గట్టిగా మాడుతున్నట్టున్నాడు అనుకొని వాళ్ళు సిఐ నెంబర్ ఇచ్చారు. సార్తో మాడుకోవాలి. సార్ కాల్ చేశాను, రామయ్య ఆయన పేరు. కాల్ చేస్తే బాబు నీ మీద కేసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది, నువ్వు స్టేషన్ రావాల్సి ఉంటుంది. వస్తాను సార్, ఇప్పుడే రావాల్సి ఉంటుందా? రా అన్నాడు. రేపు పొద్దున వస్తే పర్లేదా? సరే రేపు పొద్దున రా అన్నాడు. ఏ సెక్షన్లు పెట్టారు సార్? నాకు ఎప్పుడు మేము మా నాన్న ఎప్పుడు దాకా మీద ఒక కేసు లేదు, మా రికార్డ్ ఇస్ వెరీ క్లీన్, మా ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ పోయింది లేదు. సో ఏం సెక్షన్ పెట్టి కనుక్కుందామని అడిగితే 2 సెక్షన్స్ చెప్పారు. ఎవరు పెట్టారండి కేసులు? అది కూడా చెప్పలేదు. రేపు రండి మాడదాం అన్నారు. సరే ఓకే నేను రేపు పొద్దు నుంచి మాడతాను సార్ అని చెప్పాను. 2 సెక్షన్లు చెప్పారు ఆయన. సరే వెళ్ళిపోయిన తర్వాత ఆ సెక్షన్ అసలు ఏంది, ఎవరి మీద పెడతారు అనేది చెక్ చేస్తే ఫస్ట్ సెక్షన్ ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని ఫోటో తీసి పబ్లిక్ లో రిలీజ్ చేస్తే పెట్టే కేసు అంట. ప్రైవేట్ పార్ట్స్ పబ్లిష్ చేశారు. మంచి విష్ణు ప్రైవేట్ పార్ట్స్ తో నాకేం సంబంధం సార్? మంచి విష్ణు కాదు, నాకేం అవసరం సార్ ప్రైవేట్ పార్ట్స్ తో. రెండోది మనిషి యొక్క పాన్ క్లిప్స్, సీన్ వీడియోలు, పాన్ క్లిప్లు రిలీజ్ చేసి ఎలక్ట్రానిక్ ఫామ్ లో సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తే పెట్టే కేసు అంట. ఆయన ప్రైవేట్ వీడియోలు నాకెందుకు వస్తాయి, ఆయన ప్రైవేట్ ఫోటోలు పార్ట్స్ తో నాకేం పని, నేను చూస్తాను. కన్ఫ్యూజ్డ్. సరే తర్వాత లైవ్కి వెళ్ళాను. లైవ్కి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు చెప్పారు అన్న కావాలని పక్కా ప్లాన్ చేసి పిలిపించారు. ఫ్రైడే ఈవినింగ్ పోయి నుండి జైల్లో కూర్చోబెడేస్తారు, అందుకే నైట్ వచ్చి ఇప్పుడు రమ్మన్నారు. నువ్వు కనుక పోయి ఉంటే సాటర్డే సండే ఒకవేళ లాయర్ పెట్టుకున్నా కూడా బెయిల్ తీసుకోవడానికి ఉండదు, కావాలి వేసి ఉంటారు. నువ్వు పొద్దున ఒక లాయర్ గెలువు అన్నాడు. నాకు ఎవరు తెలియదు అబ్బాయి, ఆడకి పోవాలో ఎవరు నాకు, మా ఇంట్లో కూడా లాయర్ ఫ్యామిలీ ఎవరు లేదు మాది అంటే సరే అని సబ్స్క్రైబర్స్ నంబర్ ఇస్తాను మా ఆడో అని చెప్పారు. ఇదే లైన్ మా ఫ్రెండ్ ఒకటి చూస్తున్నాడు, మా చైల్డ్ ఫ్రెండ్. ఆ అబ్బాయి ఒక రోజు పొద్దున్నే వచ్చాడు, నేను తీసుకెళ్తాను అని చెప్పి వచ్చాడు. తీసుకెళ్లి ఒక లాయర్ కలిసిన తర్వాత ఆయన అన్నాడు మీ వాళ్ళు చెప్పింది కరెక్టే, అది పక్క ప్లానింగ్ ప్రకారమే, ఇప్పుడు నువ్వు రెఫరెన్స్ తో పక్కపోతే ఇబ్బంది అయిపోద్ది, ఏజీపీ గారు ఆఫీస్కి వెళ్ళు ఆడ నేను మాట్లాడతాను అని చెప్పారు. అక్కడ నుంచి ఫోన్ చేపిస్తే అయ్యో మీ వాళ్ళని తెలియదండి, నేను జస్ట్ 40 నోటీస్ ఇవ్వడానికి పిలుస్తాను అంతే సార్, 5 నిమిషాలు పంపించేస్తామని చెప్పినారు. ఇప్పుడు వెళ్ళి నువ్వు సేఫ్గా ఉంటావు, మీ ఫ్రెండ్ కూడా తీసుకెళ్ళు అన్నాడు. సరే మా ఫ్రెండ్ పోయే దారిలో మా ఫ్రెండ్ చెప్పాడు, చూడు ఆడేమన్నా జరగచ్చు, నేను కొట్టచ్చు, తిట్టచ్చు, ఏమన్నా మాట్లాడచ్చు, బూతులు తిట్టచ్చు, నువ్వు ఎవరికి ఆన్సరబుల్ కాదు, నువ్వు జడ్జి గారికి ఆన్సరబుల్. లా అన్నారు కదా, లాలో ఫైట్ చేద్దాం. అది సిఐ గారికి పోలీసు వారికి ఆన్సరబుల్ కాదు, వీళ్ళకి ఆన్సరబుల్ కాదు, జడ్జి గారికి ఆన్సరబుల్. కామ్ కూడా షార్ట్ టెంపర్లు కోపాలు ఏమన్నా ఉంటే నిజంగా పెట్టుకో అని చెప్పాడు. నాకు అర్థమైంది. సరే కామ్ ఉంటాను రా అని చెప్పాను. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన రైటర్ ఉంటారు కదా, ఆయన క్యాస్ట్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి ఇవి అడిగాడు. చెప్పాను నేను. సిఐ గారి దగ్గరికి వెళ్తే ఆయన పోయిన వెంటనే ఏం రా పెద్ద పెద్దలతో పెట్టుకుంటావు నువ్వు, అంత పెద్దలతో నీకేం రా పని అంట. ఎవరెవరితో పెట్టుకున్నారు సార్, ఇది తప్పయ్యా, బ్లాక్ మెయిల్ చేయడం తప్పయ్యా అని మాడిన దానికి ఏదన్నా నించుకోవాలి. ఇప్పుడు నేను ఏ కేసు కూడా చెప్పలేదు, ఇప్పుడు దాకా మీరు ఎవరు పెట్టారు కూడా చెప్పలేదు మీరు నాకు అంటే, ఏమి నువ్వు తెలిసి నీకు ఇల్లు ఏం చేసినావు అని. నేను చేసినా చెప్తాను సార్ నేను అంటే, మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డిపెండ్ కేసు పెట్టాడు అన్నాడు. మోహన్ బాబు యూనివర్సిటీ గురించి? మోహన్ బాబు యూనివర్సిటీకి యూట్యూబ్ కి సంబంధం ఏంటి సార్, ఆయనకి నాకే సంబంధం తెలియదు కదా అంటే, మంచి విషయం నువ్వు ఏదో అన్నామంటాను. ఏమన్నాడు అది కూడా చెప్పండి కదా అంటే, పెద్దలతో నీకేరా పని అన్నాడు. సార్ ముందు సరే వాళ్ళు ప్రూఫ్ ఇచ్చి ఉంటారు కదా సార్, మీరు పెట్టిన మీరు చెప్పిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్ నేను చెక్ చేశాను గూగుల్లో, వాటికి సంబంధించిన ప్రూఫ్ మీకు ఇచ్చున్నారు కదా సార్ అంటే, చూడు ఎన్ని లింకులు ఇచ్చారు చూడు అన్నాడు. ఏ లింకులు ఇచ్చారని చూస్తే అవి నేను ఆయన కాల్ రికార్డింగ్స్, ఆయన పంపించిన మెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, వాటిని ఎక్స్పోజ్ చేసి పెట్టిన వీడియో ఉన్నాయి కదా, అవే లింకులు అవి. ఓకే నేను చెప్పాను సార్, మీరు ఆ 5 లింకుల్లో ఏ ఒక్క వీడియో ఓపెన్ చేసి చూస్తున్నా కూడా ఎవడు విక్టిమ్, ఎవడు హెరాస్ చేస్తున్నాడు అని తెలిసిపెట్టింది మీకు అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. అంటే మీరు కనీసం వీడియోలు కూడా చూడాల,
నువ్వు తిడుతున్నావు, చూసినా అన్నాడు. ఏం తిట్టాను సార్, బూతులు తిట్టానా అంటే నువ్వు రఫ్గా మాట్లాడుతున్నావు అన్నాడు. దేనికి మాట్లాడాను అది కూడా చెప్పండి కదా. 8 సంవత్సరాల కష్టం ఒక మనిషిది, జస్ట్ బికాస్ నీ ఈగో హర్ట్ అయింది అనేసి నువ్వు ఛానల్ లేపేస్తానంటే కామ్గా ఉంటారు మనిషి. బ్లాక్ మెయిల్ చేస్తున్నావు జనాలు నీ సినిమా ప్రమోట్ చేసుకోవాలి, జనాలు బ్లాక్ మెయిల్ చేస్తారని క్వశ్చన్ చేయడం తప్ప సార్ అని అడిగితే ఏం మాట్లాడాడు అది తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు జరిగింది అనేసి. ఆయన అప్పుడు పక్కన కానిస్టేబుల్తో అంటున్నాడు ఆయన సిఐ రామయ్య, అరే ఈ పెద్దవాళ్ళు ఎందుకు ఇది చేస్తారు, ప్రదర్శనగా ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసినా కదరా, సరే కూర్చో బాబు ఆయన వస్తున్నాడంట మాట్లాడతారంట అని చెప్పాడు. ఎవరు వస్తున్నారండి? ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆయన కేసు పెట్టారు హేమచంద్ర బాబు అంట. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఆయన సరే కూర్చున్నాను సార్ అంటే 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత వచ్చాడు. మేము స్టేషన్ లో పోయేటప్పుడే ఈ మొబైల్ ఫోన్ ఇచ్చేయాలని నా ఫోన్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫోన్ ఇద్దరు లాక్కునేశారు, లాక్కుని పెట్టుకునేశారు. ఎందుకంటే లోపల ఫోన్ అనవలేదు సార్తో మాట్లాడుకుంది. వీళ్ళు మాత్రం ఫోన్ ఎత్తుకుని వచ్చారు లోపలికి. ఎవరు? హేమచంద్ర బాబు ఇంకో నాయుడు అంటే ఎవరు ఇంకొక ఇద్దరు లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్టు అమ్మ అక్క అని తేడా లేకుండా తిట్టుకుంటా, కులాన్ని తిట్టుకుంటా. అసలు నా కులం వీళ్ళకి తెలుసు, ఆ రైటర్ చెప్పాను నేను, ఈయనకడ తెలిసింది. ఆయన వాళ్ళ బూట్లు లావడం వనికిరావు నువ్వు, మీ కులం తక్కువ నా కొడకల్లారు అది ఇది అనుకుంటా చాలా దరిద్రమైన చండలమైన లాంగ్వేజ్ కవర్ ముందు మాడలేం. మా అమ్మగారు చనిపోయారు సార్, ఆమెను పట్టుకొని ఆ కొడక ఈ కొడుకుని ఆ క్యారెక్టర్ చేసుకుంటా మాకు పచ్చి పచ్చిగా తిట్టుకుంటా. నాకు నేను వీడు చెప్పిన మాటకి జడ్జ్ గారు ఆన్సర్ ఉన్న మాటకి కంట్రోలింగ్ మెసేజ్ కూర్చోన్నాను, బికాస్ ఐ రెస్పెక్ట్ లా. నేను కూర్చోను, తిట్టి ఆయన నోట్లను చెప్తున్నాడు. సిఐ గారిని చూస్తే ఆయన టూత్ పిక్ పెట్టుకుంటాను పన్నెంట్లో కూర్చొని. ఊరే నీ ఆఫీస్ లో తిడుతున్నారు, నోటు కూర్చొని బూతులు తిడుతున్నారు, కనీసం వద్దు సార్ కూర్చొని మాట నథింగ్, పైన చూసుకుంటున్నాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన పట్టించుకోవట్లేదు. సరే ఓకే కానీ అలా కానీ కూర్చున్న తర్వాత తిట్టి ఆల్మోస్ట్ ఒక 10-15 నిమిషాలు తిట్టాడు. సరే కూర్చొనేసి ఏమరా అన్నాడు. చెప్పండి సార్ ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు చెప్పండి ఏం తప్పైంది అంటే విష్ణుబాబుదే అంటావు నువ్వు ఏమన్నాను, ఇంకా నేను క్వశ్చన్ చేశాను. అవన్నీ మాడద్దు నువ్వు, నీకు యూట్యూబ్ వీడియో మాడడానికి, మరి ఏదైనా వీడియో డిలీట్ చేసి దాన్ని మెడేసిపోతా ఉన్నాను. చేస్తాను సార్, డిలీట్ చేస్తాను నేను. అప్పుడు చెప్పాను సార్ డిలీట్ చేస్తాను నేను. ఇప్పుడు ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి నేను అవధాలు కోరిని అని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా. స్టేషన్ లోనే వార్నింగ్ ఇచ్చారు, స్టేషన్ లోపలే డిలీట్ చేయమని. అది వార్నింగ్ కాదు సార్, వార్నింగ్ తర్వాత వచ్చింది. డిలీట్ చేసి బయలుదేరని చెప్పాడు. నేను చెప్పాను జరిగింది కదా, ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి నా మీద నిన్న వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు నాకు సారీ చెప్పని అడగట్లా. ఆయన ఖాందాను మా ఆస్తులు మేము మాది ఫ్యామిలీ అని ఉంటది, ఐ కెన్ అండర్స్టాండ్. 1000 కోట్ల ఆస్తున్నప్పుడు అది ఉంటుంది, వాళ్ళకి ఉంచుకోండి, దాంతో హ్యాపీగా ఉండండి. కానీ తప్పు జరిగిన మాట వాస్తవం, నా మీద చేసిన నింద వాస్తవం, దాని గురించి ఒక ట్వీట్ గా ఏమని చెప్పండి. ఏమని సారీ చెప్తూ కాదు, మా వెనకాల టీం వాళ్ళకి మేము ఈ ప్రమోషన్స్ గురించి ఇచ్చున్నాము, అందులో ఒక టీం వాళ్ళు తప్పు చేస్తున్నారు, స్ట్రైక్స్ పడిన మాట వాస్తవమే, కానీ ఎవరైతే ఇలా చేశారో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను, ఇంకోసారి జరగకుండా చేస్తానన్నావు అంటే నీకు గౌరవం ఉంటుంది. ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేకపోయినా అవాయిడ్ అయ్యడం ఉంటుంది, నీకు గౌరవం పెరుగుతుంది, నీ సినిమాకి మంచి ప్రమోషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం నా మీద పడ్డ నింద పోతుంది. సో విన్ సిచ్యువేషన్, మీకు ఇగో అవ్వాల్సిన పని లేదు కదండి, అలా అన్నా చేయండి. నేనే ఐడియా ఇచ్చా, నీ మొహానికి మంచి విష్ణు ట్వీట్ వేయాలా అంటే నా మొహానికి ఏదో మంచి విష్ణు ట్వీట్ వేసాడు, ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి. అప్పుడేమైంది ఇమేజ్, నా గురించి ఆయన రెస్పాండ్ అవ్వకూడదు అంటే ముందు కూడా అవ్వకూడదు కదా. ఆయన అడిగిన దానికే సార్ అంటున్నాను నేను అంటే ఎన్ని కాదు అవ్వదు అది అని, అది అవ్వకపోతే ఇది అవ్వదు సార్ అని చెప్పి. నీకు కొవ్వికి కొట్టుకుంటున్నావు నువ్వు, నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ ఒక కేసు కాదు, 4 డిఫరెంట్ ప్లేసుల్లో 4 మనుషులు కేసులు పెడతారు నీ పైన. నీ జీవితాల్లో తిరుక్కుంటా కూర్చుంటావు. ఏ కంటెంట్ గురించి నువ్వు చేద్దాం వచ్చినావు ఆ కంటెంట్ నీ జీవితంలో లేకుండా పోతే నీకు నా అని చెప్పుకోవడానికి ఏమి మిగలదు చూసుకో అని చెప్పి అదే చేశారు. ఇప్పుడు తర్వాత కేసులు పెట్టి ఆ సేమ్ పొజిషన్ లో ఉన్నాను ఇప్పుడు, నేను చెప్పిందే చేశారు. నేను చూసుకుంటా చెప్పడం అయిపోయింది కదా సార్ బయలుదేరండి అంటే ఆయన ఇటు జస్ట్ చేసినాడు. సిఐ గారు లేచి నాకు రౌండ్స్ ఉన్నాయి నేను వెళ్ళాలి అని వెళ్ళిపోయాడు. మీరు మాడుకోండి ఎవరో అంటే రైటర్ చెప్పేసి పని వెళ్ళిపోయాడు. స్టేషన్ లోపల కానిస్టేబుల్స్ అంతా నించుకొని ఉంటే 7 దాకా వచ్చి ఈ రోజు నుంచి నా వల్ల కానీ నా వాళ్ళ వల్ల కానీ నీకు కానీ నీ ఇంట్లో వాళ్ళకి కానీ ఏమన్నా అయిపోతే ఇంకా సంబంధం లేదంట. నా కుటుంబాన్ని చంపేసే అంత తప్పు నేను ఏం చేసినా నాకు అర్థం కావట్లేదు. నేను అప్పటికీ అది ఏమనలేదు. అప్పుడు కూడా నేను చెప్పడం అయిపోయింది కదా సార్, లా అన్నారు కదా, లెట్స్ ఫైట్ ఇన్ ద లా. జడ్జ్ గారు చెప్తారు చంపేయడాలు బెదిరి ఇవన్నీ ఎందుకు వస్తాయి మొదలు నాకు అర్థం కావట్లేదు. మీరు బయలుదేరి చేయాల్సింది మీరు చేశారు, మీ ప్రూఫ్లు మీరు తీసుకోరండి, నా ప్రూఫ్లు ఎందుకు వస్తారంటే ఎందుకురా ప్రాణాల మీద తెచ్చుకుంటావు, ఎందుకు కుటుంబాన్ని మొదలుకి లాగుతావు, నేను లాగుతున్నాను మీరు లాగుతున్నారు కుటుంబాన్ని మొదలుకి. నేను వాడాల్సిందే మాడిన తర్వాత అప్పుడు నేను మరేదైనా మాడాను సార్. ఆయన ఇష్టం వచ్చిన బూతులన్నీ మాడుకుంటా కులాలని మతాలని తిట్టుకుంటా చనాలంగా మాడాడు. బట్ స్టిల్ అవ్వదు, అది అయితే ఇది అవుతుంది, అది అవ్వకపోతే ఇది అవ్వదు. లేకపోతే వాళ్ళు జడ్జ్ గారు నువ్వు మాడదామని అంటే తిమురు చెప్తా నీకు దిగిస్తాను నేను వెళ్ళిపోయాడు. ఇదంతా ఏదైతే జరిగిందో సినారీ ఏదైతే జరిగిందో ఇవంతా నేను ఏ కేసు పెట్టారు, సెక్షన్ ఏంటి, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అన్ని తీసుకుని యూట్యూబ్లో ఇంకో వీడియో తీసి పెట్టాను సార్. జనాలకి పబ్లిక్ గా రోడేషన్ జరుగుతుంది, ఇది జరుగుతుంది నాతో పెట్టాను. ఈ కేసులు పెట్టి ఎన్ని నెలలు అయిందండి? ఫస్ట్ కేసు వెరీ బ్యాడ్ విత్ నెంబర్స్ సార్. అందులో అంతా మీకు ఫస్ట్ కాపీ ఎఫ్ఐఆర్ ఇచ్చున్నాను నేను. ఎఫ్ఐఆర్ది 8th month 2024. 2024లో
అప్పటి నుంచి కేసు జరుగుతుంది. అంతకు ముందు నుంచి గొడవ జరుగుతుంది. ఆ గొడవ 2-3 నెలలు గొడవ జరిగి ఆ తర్వాత కేసులు పెట్టింది వాళ్ళు. ఓకే. పెట్టిన తర్వాత నేను వీడియో తీసి పెట్టాను సార్, యూట్యూబ్ లో వీడియో తీసి పెట్టాను. ఆ తర్వాత వీడికి తగ్గట్లేదు, ఈ విషయం కూడా బయట చూసి పెట్టినాడు, భయపడట్లేదు వీడియో అనేసి ఇంకా ఆ తర్వాత 2 months తర్వాత అనుకుంటా ఇంకో కేసు పెట్టాను. ఇంట్లో ఇంకో కేసు కూడా పెట్టలేదు, ఇంట్లో కూర్చోన్నాను. ఇంట్లో 3 పోలీసులు వచ్చారు. వచ్చి వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్నారు. సాగర్ అంట కానిస్టేబుల్ పేరు. ఎవడురా చంద్రాసేడా అని. నువ్వెవరు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి వచ్చేసాడు డైరెక్ట్ గా. ఎవడు వీడియో మారుతున్నావు, నువ్వెవరు అంటే ఎవడురా ఉందో చెప్పు. నేనే నించోబాయ్. నించుకున్న తర్వాత నీ ఫోన్ ఆడా చూపించాను. దీనిలో రికార్డ్ చేస్తావా అన్నాడు. అవును. ఓకే మీరు కెమెరా ఆన్ చేయండి అన్నాడు. పక్కన ఇంకొక కానిస్టేబుల్ కెమెరా ఆన్ చేసినాడు. దీనిలో రికార్డ్ చేస్తావు నువ్వు అని. అవును. నీ ఫోన్ అయినా? అవును. వీడియో ఎడిట్ ఎక్కడ చేస్తావు? లోపల సార్. చూపిద్దురా. తీసుకుపోయిన తర్వాత ఇది నా CPU, నేను ఎడిట్ చేస్తాను. అదేంది అన్నాడు. టెరాబైట్ సార్, అది డేటా ఏమైనా ఉంటే బ్యాకప్ చేసుకోవడానికి. ఇవి నీ గేమింగ్ కన్సోల్స్. సరే వీడియో ఆపేసిన తర్వాత ఇంకా చూసుకోండి, ఇంకా అమ్మ అక్క అని తిట్టుకుంటా బూతులన్నీ. పక్కన ఒక లేడీ ఉంది, లేడీ SI, అది కూడా లేదు. ఇష్టం వచ్చిన బూతులు తిట్టుకుంటా అన్ని తీసుకెళ్ళిపోండి. దేనే తీసుకెళ్తారు? ఏ ఇష్యూ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నీ మీద కేసు పెట్టారు తెలంగాణలో. నీ మీద కేసు పెట్టినారు అన్నాడు. అవును తెలుసు కేసు పెట్టారు, ఛార్జ్ షీట్ చేయడానికి వచ్చారా చెప్పండి, నేను డేటా ఇస్తానంటే అది కాదు తెలంగాణలో ఇంకో కేసు పెట్టారు. ఎవరు పెట్టారు? నిజ చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రలో పెట్టారు, తెలంగాణలో పెట్టారు. ఇప్పుడు తెలంగాణలో వచ్చారు. హైదరాబాద్ నుంచి ఒక స్క్వాడ్, ఒక 2 కానిస్టేబుల్స్, ఒక SI టీం వేసుకొని తిరుపతికి వచ్చారు. నాకు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చారు. ఆంధ్రాకి వచ్చారు. ఇవన్నీ గవర్నమెంట్ ఫండ్సే కదా సార్. ఎందుకు? ఒక మనిషి ఇగో సాటిస్ఫై చేయడానికి. అడగకు వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి మేము వస్తున్నాము, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మాది, నీ మీద కేసు పెట్టారు. సైబర్ క్రైమ్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్. ఏం పెట్టారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకెవరు చెప్తారు? భలే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత నీకు చెప్పాలి, నాకు చెప్పకపోతే ఇంకోరు చెప్తారండి మీరు అంటే చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు చేసినావా? లేదు. మరి నువ్వు భయపడుతున్నావు? భయపడేది కదండి, మిమ్మల్ని తెలియదు కదా. కేసు పెట్టేసినా వెళ్ళిపోతారా అంటే ఎవరు పెట్టారు, ఏమని పెట్టారు, ఏం తప్పు చేసి చెప్పరా మీరు అంటే సరే ఉండు చెప్తానులే కానీ ఇవన్నీ తీసుకెళ్తాం. ఇప్పుడు పక్కన ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ లో లోకల్ పోలీస్ స్టేషన్ ఉంది, లోకల్ పోలీస్ కూడా వచ్చాడు అన్నాడు. ఒక ఆయన యూనిఫామ్ లో ఉన్నాడు, లోకల్ పోలీస్ వచ్చాడు. మేము అక్కడ నుంచి వచ్చాం, చెక్ చేస్తాం, తీసుకుపోయి అన్ని చెక్ చేస్తాము. ఏ డేటా నువ్వు చేస్తాం, మేము తీసుకొని డ్రాప్ చేస్తాం. నువ్వు తప్పు చేయడం ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. నేను తప్పు చేయలేదు సార్, మరి బయలుదేరు కదా, సరిపోదాం పదా అని చెప్పాను. వాళ్ళ పక్క తీసుకెళ్ళి చెక్ చేసుకొని తీసుకొస్తా అని చెప్పారు. పక్కనే వాకబుల్ డిస్టెన్స్ లో అది మాకు ఉండేది. సరిపోదాం పదా అని చెప్పాను. తీసుకొని వెళ్ళిపోతా అంటే చెప్పాను సార్ CPU ఎందుకు సార్, మీకు కావాల్సిన హార్డ్ డిస్క్. CPU నేను జాబ్ చేసేవాడిని సార్, స్విగ్గీలో ROC మేనేజర్ గా వర్క్ చేశాను. నేను బీటెక్ లో ట్రిపుల్ చేసి యూట్యూబ్ కి ముందు నుంచి యూట్యూబ్ చేసేవాడిని. కాకపోతే యూట్యూబ్ లో ఫండ్స్ గురించి నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ సంపాదించుకోవాలి అనేసి మొదలు జాబ్ చేసి సౌత్ ఇండియా మొత్తానికి ROC మేనేజర్ గా వర్క్ చేశాను, రిమోట్ ఆపరేషన్ కంట్రోల్ మేనేజర్ అని చెప్పి. లాస్ట్ పోస్టింగ్ హైదరాబాద్ అన్నది. కంటెంట్ క్రియేటర్ అవ్వాలని చెప్పి నేను సంపాదించుకున్న డబ్బులు తీసుకొని CPU బిల్డ్ చేసుకొని అక్కడికి వెళ్ళాను. నేను అప్పటికి డబ్బులు సరిపోక యూట్యూబ్ నుంచి రెవెన్యూ కూడా సంపాదించుకునేసి యూట్యూబ్ రెవెన్యూ సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేశారు. ఆ CPU బిల్డ్ చేసుకున్నాను, 3.5 lakh అది బిల్డ్ చేసుకుని పెట్టుకుంటే ఆ CPU తో మీకు సంబంధం లేదు. డేటా హార్డ్ డిస్క్ లో ఉంటుంది, అది 7వ క్లాస్ పిల్లలు తెలుస్తుంది. మీకు హార్డ్ డిస్క్ తీసిస్తారు, చెక్ చేసుకోండి కదా అంటే ఆ కానిస్టేబుల్ సాగర్ అని ఆయన నాకు ముచ్చటగా ఉంది, నాకు ఇది బాగా నచ్చింది, నాకు ఇది కావాలి అంటే కావాలి చిన్న బటానీ వదలు కావాలని తీసుకోవడానికి 3.5 lakhs సార్ అది అంటే ఎక్కువ తక్కువ మాడద్దు తీసుకొని బయలుదేరారు. మీ కంప్యూటర్ ఎక్విప్మెంట్ CPU మొత్తం అది తీసుకెళ్ళిపోతా. వైఫై రూటర్ తీసుకెళ్ళిపోతున్నారు. వైఫై రూటర్ ఏం డేటా ఉంటుంది సార్ నీకు అంటే నాకు కావాలరా వై సార్ డేటా ఏం చెక్ చేస్తారు సార్, నీకు ఎందుకు అవన్నీ? సరే ఓకే, హార్డ్ డిస్క్లు, ఆధార్ కార్డులు, గేమింగ్ కన్సోల్స్ ఎందుకంటే నీకు గేమింగ్ కన్సోల్ డేటా ఏముంటుంది సార్ చెక్ చేయడానికి? నా సెకండ్ ఛానల్ గేమింగ్ ఛానల్ సార్, దానిలో గేమింగ్ కన్సోల్స్ కావాలి. అక్కడ గేమింగ్ కన్సోల్స్ నీకు ఎందుకన్నా అంటే నాకు కావాలరా, చెక్ చేసి ఇస్తా అన్నా కదా, బయలుదేరి చూసుకోనండి. సరే తీసుకొని వచ్చిన తర్వాత స్టేషన్లో నువ్వు పక్కన కూర్చోన్నారు, రూమ్లో కూర్చోన్నాను, లోపల పోయినారు. 45 minutes తర్వాత వచ్చి చెక్ చేసినాం, బయలుదేరదాం రా అన్నారు. సరే పోదాం, చెక్ చేశారు సార్, చూశాను, అన్ని చూశాను. మరి ఇంటికైనా నువ్వు రా పోతారా. కార్లో ఎక్కిన తర్వాత రైట్ తీసుకుంటే మా ఇల్లు, లెఫ్ట్ తీసుకుంటే ఊర్లో పోతాం సార్. డైరెక్ట్ లెఫ్ట్ తీసుకు వెళ్ళిపోతున్నారు. సార్ మా ఇల్లు ఈ పక్కండి అంటే ఇంటికే తీసుకెళ్తా, నీ ఇంటికే తీసుకెళ్తా, నువ్వు ఏ ఇంట్లో అయితే ఉండాలో ఆ ఇంటికే తీసుకెళ్తా. అలా కాదండి, ఎక్కడికి వెళ్తున్నానండి, నేను ఒంటరిగా ఉంటాను, మా ఫ్యామిలీకి తెలియదు, ఈ గొడవలో ఉన్నాను తెలుసు, సడన్ గా ఇంట్లో ఒంటరిగా ఉంటే కూడా కనబడకుండా పోయినానంటే ఎడకని అనుకోవాలి, నాకు తెలియదు ముందు ఎడకపోతున్నాను. ఇప్పటికీ చెప్పలేదు, మీరు ఎవరు కేసు పెట్టారు, ఏం కేసు పెట్టారు చెప్పలేదు.